మీరేమనుకుంటున్నారు? ఈ హత్య ఎవరు చేశారు? ఎవరు చేసుంటారు? విక్రమే. విక్రమా? వాడే ఇతను చంపుతానని డైరెక్ట్గా చెప్పాడు. నాకు తెలిసి వాడే హత్య చేసుంటాడు. మరి మీరెందుకు అతన్ని పట్టుకోలేదు? పట్టుకుంటాం, తొందరగానే పట్టుకుంటాం. విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియాలి కదా. ఖచ్చితంగా పట్టుకుంటాం. సార్ బాడీ జాగ్రత్తగా పట్టుకోండి. జాగ్రత్త చూసి. విక్రమ్ లెగు లెగు. ఏంటి బాయ్? ఏమైంది బాయ్? ఎందుకు? తొందరగా పారిపో. ఆ బట్టలు తీసి ఇందులో పెట్టు. తొందరగా రా. అసలు ఏమైంది కుకుంబాయ్? సార్ని హత్య చేశారు. ఏం చెప్తున్నారు మీరు? అందుకోసం నీకు చెప్తున్నాను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అతని చావుకి నాకేంటి సంబంధం? పోలీసులు చెప్తున్నారు నువ్వే హత్య చేశావని. నేను పోలీసు దగ్గర చెప్తాను నేను చంపలేదని. పోలీసులు నీ మాటలు వినే ప్రసక్తే లేదు. విను, చూడు, ఇదంతా ప్లాన్ చేశారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతే. ఇక్కడ గొడవలన్నీ తగ్గిన తర్వాత నేనే నేను మళ్ళీ పిలుస్తాను. బాయ్ నేను చెప్పేది. బాయ్ ఏం వద్దు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కోల్కతాకు వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ నన్ను నేను చెప్తాను అన్ని. జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. సరే వెళ్ళొస్తాను బాయ్, జాగ్రత్త. కోల్ మాఫియా విక్రమే తనను చంపింది. హలో, నేను జీత్. జీత్ చెప్పు. రేపు మనం కలుద్దామా? నీతో నేను మాట్లాడాలి. సరే, రేపు నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. రేపు నేనే నిన్ను కలుస్తాను. ఓకే? ఓకే. నువ్వేంటి యూనిఫామ్లో? షాక్ అయ్యావు కదా? ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నదే నిజం. అవును జీత్, నేను పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. నిన్ను ఫస్ట్ టైం కలిసా కదా బస్లో. ట్రైనింగ్ అయిపోయి వచ్చేటప్పుడే మనకు కలిసింది. కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోవాలని నేను పోస్టింగ్ తీసుకోలేదు. ఈరోజే నాకు పోస్టింగ్ వచ్చింది. మా అన్నని ఆ విక్రమ్ చంపాడు కదా, అదే రాణిపూర్లో వచ్చింది. ఇంతవరకు వాడిని పట్టుకొని కుదరలేదు. అందుకనే నేను ఒక శపథం చేసుకున్నాను. మా అన్నను చంపిన ఆ విక్రమ్ని పట్టుకోకుండా నేను అస్సలు వదలను. అప్పుడే మా అన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. నేను దేవుడి దగ్గర అడుగుతాను, మీ అన్నని చంపినవాడు నీకు ఖచ్చితంగా దొరకాలని. జీత్, నేను రాణిపూర్ వెళ్తున్నాను. నువ్వు కూడా అక్కడికి వస్తావు కదా? ఖచ్చితంగా వస్తాను. నువ్వు నాకు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నేను అక్కడికి వచ్చానంటే నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నేను బయలుదేరినా నాన్నా? హ్యాపీగా ఉండుమా. అలాగే నాన్నా. ఏంటి దుదునా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళొద్దుమా. వారు చనిపోయినా ఆ రాణిపూర్కా నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఇలా భయపడకూతున్నా, నాకు అక్కడ ఏమీ జరగదు. అన్నను చంపిన విక్రమ్ని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. వాణ్ణి నేనే అరెస్ట్ చేస్తాను వదినా. అప్పుడే కదా మనకు న్యాయం దొరికేది. ప్రియా చెప్పేది నిజమే.
నా కొడుకును చంపిన ఆ మూర్ఖుడికి ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి. మీరు బాధపడకండి నాన్న. మీ ఇద్దరి ఆశీస్సులు నాతో ఉంటే అన్న మిగిలిచిపోయిన ఆ పనిని నేనే పూర్తి చేస్తాను. ఆ రాణిపూర్లో ఉన్న అన్ని కోల్ మాఫియాకి నేను ఇవ్వబోయే శిక్ష చాలా పెద్దది. ఎవ్వరూ దాని గురించి ఆలోచించకూడదు. ఏయ్ ముసలోడా, డబ్బు ఎక్కడ్రా? మేము చాలా కష్టపడుతున్నాం. మగ పిల్లలందరూ ఉన్నారు. డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే మేమేం చేయాలి చెప్పండి. రేయ్, కూలి పని చేసే కుక్క, నేను డబ్బులు అడిగితే ఇవ్వవా? నిన్ను నీ అంతు తెలుస్తా. ఈ రోజు నుంచి ఇక్కడ కూలి పని చేసే ఎవరు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. పెద్ద చెప్పడానికి వచ్చావు. ఎవరు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేసి అక్కడ పాతరేస్తా. అలాంటి కలలు కనకు. ఇప్పుడే చూస్తావా? బాడీ ఉంటుంది కానీ చేతులుండవు, కానీ చేతులుంటాయి బాడీ ఉండదు. ఇక్కడ కూలి పనికి వచ్చేవాళ్ళు నీకు 10 పైసలు కూడా ఇవ్వరు. అదే నేను చెప్తున్నాను. నన్నేసేయండి రా. నడవండ్రా. ఏయ్ ఇట్రా, నువ్వు లాక్ వేయి. ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్ నువ్వు ఎందుకు లాక్ చేస్తున్నావు? మేడం లాక్ చేయ. వెళ్ళట్టు. ఓకే సార్. లాక్ చేస్తా అంటే లాక్ చేస్తున్నాడు. ఇన్నోసెంట్ వాళ్ళందరిని తీసుకొచ్చి లాకప్లో వేసా. ఇన్నోసెంట్ వాళ్ళు? ఇన్నోసెంట్ అయిన వాళ్ళు ఇన్నోసెంట్ అయిన కూలీ వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అయితే నీకేమైంది? ఇది మా పని కదా, మా డ్యూటీ. ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. హలో హలో హలో, ఇది చూడు, మీ తల బాగా వేడెక్కినట్టుంది. ఎక్కువ ఆటలాడామంటే నిన్ను కూడా తీసుకెళ్ళి లోపలేసేస్తాను. ఇలాంటి విషయాల్లో నువ్వు ఎందుకు తలదూస్తున్నావు? అసలు ఇంతకీ నువ్వెవరు? నేనెవరా? నేనెవరో తెలియాలా మీకు? మేడం. డ్రెస్ సరిగా వేసుకుని త్వరగా నా చేంబర్కి రా. ఓకే మేడం. నా అన్న ఎప్పుడూ మంచివాడిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దీర్ఘాయుష్తో ఉండాలి, ఎప్పటికీ నాతోనే ఉండాలి. కమ్ ఇన్.